హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారండి? మేమైతే చాలా బాగున్నాం. ఈరోజు వీడియో ఏంటంటే మా చెట్లు అండి ఇవైతే కాకరకాయలు. ఈ కాకరకాయలతోటైతే మొన్నైతే కొంచెం ఎక్కువ వచ్చినాయి. ఈసారి కొంచెం తక్కువ వచ్చినాయండి కాయలైతే. కొంచెం ఉన్నాయి కదా అని చెప్పేసి కాకరకాయ కారం అయితే తయారు చేద్దాం అనుకుంటున్నాను. దానికోసం అయితే ఒక పావు కిలో పైనే ఉంటాయండి కాకరకాయలు. పావు కేజీ కాకరకాయ ముక్కల్ని ఇలాగైతే చక్కగా నీట్‌గా కట్ చేసేసుకున్నాను. చూడండి మరీ లావుగా కాకోకుండా ఇలా పల్చగా అయితే కట్ చేసేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న వాటిని ఇప్పుడైతే స్టవ్ అయితే వెలిగించేసేసుకుంటున్నానండి. స్టవ్ అయితే వెలిగించేసుకొని కళాయి పెట్టేసేసుకుంటున్నా. కళాయి కొంచెం వేడైన తర్వాత మనం ఈ కాకరకాయ ముక్కల్ని ఫ్రై చేసుకోవడానికి సరిపడినంత నూనె అయితే వేసేసుకుంటున్నాను. నూనె అయితే కొంచెం వేడైందండి. ఇంకా కాకరకాయ ముక్కల్ని అయితే దాంట్లో వేసేసుకుంటున్నాను. కాకరకాయ ముక్కలను అయితే చక్కగా బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు అయితే ఫ్రై చేసేసుకోవాలి. అన్నీ కొంచెం పచ్చిగా కొంచెం ఫ్రై అయినట్టు అలా కాకోకుండా అన్నీ ఈవెన్గా మనం వేగిపోయేటట్టు అయితే చూసుకోవాలండి. అక్కడక్కడ పచ్చి లేకోకుండా. ఎందుకంటే మనకు కారం అనేది నిలవ ఉంటుంది కదా, పచ్చి ఉందనుకోండి నిలవ అనేది ఉండదు. కాబట్టి కొంచెం అన్నీ బాగా ఫ్రై అయ్యేటట్టు అయితే ఫ్రై చేసేసుకోవాలి. ఇదిగోండి సగం అయితే వేగినాయండి. ఇంకా వేగాలి. కొంచెం ఒక అరొంత అయితే వేగిపోయినాయి. ఇంకా కొంచెం వేగితే సరిపోయిద్ది. ఇదిగోండి మొత్తం ఇలాగైతే ఫ్రై చేసేసుకోవాలి. ఫ్రై చేసుకున్న తర్వాత మొత్తం ఈ ప్లేట్లోకి అయితే తీసేసుకుంటున్నాను. చూసారా, ఇలాగ చక్కగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసేసుకోవాలి. చూడండి, ఈ కారం అయితే చాలా చాలా మంచిదండి. షుగర్ పేషెంట్లు కూడా హ్యాపీగా తినచ్చు. ఏంటంటే మనకి జ్వరం వచ్చినప్పుడు కానివ్వండి, అలాగే కొంచెం ఏమీ ఇంట్లో వంట చేసుకున్నప్పుడు కారప్పొడి కనుక ఉందంటే చక్కగా హ్యాపీగా ఈ కారప్పొడి వేసుకొని కొంచెం నెయ్యి వేసుకొని, నెయ్యి అలవాటు లేని వాళ్ళు నూనె అయినా వేసుకొని, లేదంటే నూనె కూడా అవసరం లేదు, ఉట్టిగానైనా చక్కగా చాలా బాగుంటుంది. వేడి వేడి అన్నంలోకి అయితే అసలు మామూలుగా ఉండదు. టేస్ట్ చాలా బాగుంటుంది. చేదు ఏమీ ఉండదండి కొంచెం కూడాను. మనం చేదు అనుకుంటాం కానీ ఇలా కనుక చేసుకున్నామంటే చేదు అస్సలు ఉండదు. మనం ఇంత ఫ్రై చేసాం కదా, చేదు అనేది ఆల్మోస్ట్ చాలా వరకు అయితే తగ్గిపోతుంది. చాలా మంచిది. అలాగే ఇప్పుడైతే దీంట్లోని నేను ఒక 3 టీ స్పూన్ల వరకు వేరుశనగ గుళ్ళు అయితే వేస్తున్నాను. చూడండి, సరిపోతాయండి. వేరుశనగ గుళ్ళు వేగేటప్పుడే ఒక 2 రెమ్మలు కరివేపాకు కూడా తీసుకొని వేసేసుకుంటున్నానండి. ఇవి కూడా చక్కగా ఒక పక్కకైతే తీసేసుకుంటున్నా. మనకి వేరుశనగ గుళ్ళు చాలా తొందరగా వేగిపోతాయి. ఫ్రై చేసుకున్న పక్కన పెట్టేసేసుకొని ఇప్పుడు ఇదే నూనెలోని ఎండుమిరపకాయలు అయితే తీసుకున్నానండి. ఒక 10 నుంచి 15 వరకు అయితే ఎండుమిరపకాయలు తీసుకున్నాను.
మీరు ఎండుమిరపకాయల బదులు కారం ఉండదు కదా, మనం వంటలో వాడతాం కదా కారం అయినా వేసేసుకోవచ్చు. నేనేంటంటే కారం డైరెక్ట్గా వేయనండి. ఎండుమిరపకాయలు ఉన్నాయి కదా, ఎండుమిరపకాయలు ఫ్రై చేసుకొని అప్పుడైతే నేను ఇది మీ పౌడర్ అయితే చేసుకుంటాను, కారం అయితే తయారు చేసుకుంటాను. డైరెక్ట్గా అయితే కారం అయితే కలపను. మీ ఇష్టం, కారం కలపాలంటే కారం అయినా కలిపేసుకోవచ్చు. కానీ ఇలా మనం ఎండుమిరపకాయలు ఫ్రై చేసుకొని వేసుకున్న టేస్ట్ అయితే దానికైతే నాకు అంత అనిపించదు. అందుకని చెప్పేసి నేను ఎండుమిరపకాయలు అయితే 10 నుంచి 15 వరకు మంచిగా తొడియం తీసేసుకొని ముక్క అయితే చేసేసుకున్నాను. ఎండుమిరపకాయలు వేసేసుకుంటున్నాను. ఎండుమిరపకాయలతో పాటు ఒక 2 స్పూన్లు ధనియాలు అయితే వేసుకుంటున్నాను. ఇదిగోండి, కొంచెం ఎక్కువ వేసుకోవాలన్నా ఎక్కువ వేసుకోవచ్చు. అలాగే ఇదిగోండి జీలకర్ర కూడా ఒక స్పూన్నర అయితే జీలకర్ర కూడా వేసేసుకుంటున్నాను. వేసేసుకొని ఇవైతే నేను చక్కగా ఇదే నూనెలోని ఫ్రై చేసేసుకుంటాను. ఎండుమిరపకాయలు, జీలకర్ర, ధనియాలు కలిపి నూనెలో అయితే వేసేసుకుంటున్నాను. ఆల్రెడీ నూనె వేడిగా ఉంటుంది కాబట్టి ఎక్కువ టైం అయితే పట్టదు. మాడిపోకుండా చూసుకొని దోరగా ఫ్రై చేసుకొని తీసేసుకోవాలి. మాడిపోతే లైట్ చేదు అనేది వచ్చిందండి. మాడిపోకుండా మనం ఫ్రై చేసేసుకోవాలి. ఎండుమిరపకాయలు అయితే చక్కగా వేగిపోయినాయండి. స్టవ్ ఆఫ్ చేసేసుకుంటున్నాను. స్టవ్ ఆఫ్ చేసుకొని ఇవి దీంట్లోనే ఉంటే మాడిపోతాయి కాబట్టి నేనైతే ప్లేట్లోకి అయితే తీసేసుకుంటున్నా. ఇవైతే కొంచెం చల్లారనివ్వాలి. కొంచెం చల్లారిన తర్వాత అయితే మనమైతే కారపొడి అయితే రెడీ చేసేసుకుందాం. ఇవైతే కొంచెం చల్లారి పెట్టుకుంటాను. ఇదిగోండి, కాకరకాయలు అయితే ఆల్రెడీ చల్లగా అయిపోయినాయి బాగా. ఈ ఎండుమిరపకాయలు కూడా కొంచెం చల్లగా అవ్వాలి. చక్కగా ఆరిపోయినాయి. ఇప్పుడైతే ఎండుమిరపకాయలు మొత్తం దీంట్లో అయితే వేసేసుకుంటున్నాను మిక్సీ జార్లోని. ధనియాలు ఏమీ లేకోకుండా మొత్తం వేసేసుకోవాలి. అలాగే ఇదిగోండి, ఒక పెద్దది వెల్లుల్లిపాయ మొత్తం గడ్డ మొత్తం ఇలా ఒలిచేసుకొని, పైన పొట్టేం తీయవసరం లేదు, ఇలా ఒలిచేసుకొని గడ్డ మొత్తం వేసేసుకుంటున్నా. అలాగే మనం ముందుగా ఫ్రై చేసుకున్నాం కదా కాకరకాయ కూడా వేసేసుకుంటున్నాను. ఈ వేరుశెనగ గుళ్ళు, కరివేపాకు వేసుకోకూడదండి, ఉట్టి కాకరకాయ ముక్కల వరకే వేసుకుంటున్నాను. ఇదిగోండి, కాకరకాయ ముక్కలు మొత్తం వేసేసుకొని ఇప్పుడు దీంట్లోని రుచికి సరిపడినంత ఉప్పు కూడా వేసుకుంటున్నాను. మీ ఇష్టం, సాల్ట్ అయినా వేసుకోవచ్చు, కల్లుప్పు అయినా వేసుకోవచ్చు. నేను ప్రతి దాంట్లో కల్లుప్పు వాడతాను కాబట్టి కల్లుప్పు వేసేసుకుంటున్నాను. ఇప్పుడైతే దీన్ని చక్కగా మిక్సీ పట్టేసేసుకుంటాను. ఇదిగోండి, చక్కగా ఇలా అయితే మనం కారం అయితే రెడీ చేసేసుకోవాలి. చూసారా ఎంత చక్కగా వచ్చిందో, చూడండి. మనం మొత్తం ఈ కారం మొత్తం మనం మిక్సీకి వేసేసుకున్నాం కదా, ఇదైతే మొత్తం దీంట్లో ప్లేట్లో వేసేసుకుంటున్నా. మనకి ఎన్ని రోజులైనా నిల్వ ఉంటుందండి. చక్కగా హ్యాపీగా తినచ్చు. ఎన్ని రోజులైనా పాడవ్వడం అనేది అయితే ఉండదు. చక్కగా మనం పెరుగన్నంలో నంచుకోవచ్చు, ఏమి కూర లేనప్పుడు తినచ్చు, అలాగే బాలింతలకు పెట్టచ్చు. ఎటువంటి వాళ్ళైనా, చిన్న వాళ్ళ దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు చక్కగా ఒక నెయ్యి చుక్క వేసుకొని తిన్నామంటే, ఇది కూడా మొత్తం వేసేసాను. ఆ టేస్ట్ అయితే మాటల్లో చెప్పలేము, చాలా బాగుంటుంది. ఇదిగోండి, ఇప్పుడు మనం ముందుగా ఫ్రై చేసేసుకున్నాం కదా,
మనం ముందుగా ఫ్రై చేసుకున్నాం కదా వేరుశనగ గుళ్ళు, కరివేపాకు, ఇదైతే ఇప్పుడు దీంట్లో వేసేసుకున్నాను. చక్కగా వేసేసుకొని ఈ కారంకి ఈ వేరుశనగ గుళ్ళు పట్టుకునేటట్టుగా కొంచెం ఇలా మిక్స్ చేసేసుకోవాలి. ఇది ఆప్షనల్ అండి, వేరుశనగ గుళ్ళు వేసుకోవాలా లేదా అనేది ఆప్షనల్, మీ ఇష్టం. మీరు వేసుకోవాలనుకుంటే వేసుకోండి, లేదంటే అవసరం లేదు. ఇలా ఉట్టిగా తిన్నా కానివ్వండి చాలా బాగుంటుంది. వేరుశనగ గుళ్ళు ఏంటంటే ఉంటే మధ్య మధ్యలో తినేటప్పుడు పంట కింద పడినప్పుడు చాలా బాగుంటుంది టేస్ట్ అనేది. అందుకని నేను వేరుశనగ గుళ్ళు వేసాను, అది మీ ఇష్టం. వేరుశనగ గుళ్ళు వెయ్యాలా అంటే అసలు వేయాల్సిన పని ఏమీ లేదు, మామూలుగా అయినా తినేయచ్చు. కాకపోతే మనం యాడ్ చేసుకుంటే కొంచెం టేస్ట్ అనేది బాగుంటుంది అంతే. ఇదిగోండి చక్కగా మొత్తం ఇలా కలిపేసేసుకొని మనం ఒక డబ్బాలోని కనుక బాక్స్లో స్టోర్ చేసుకున్నామంటే ఫ్రిడ్జ్లో కూడా పెట్టాల్సిన పని లేదు, హ్యాపీగా తినచ్చు. పెద్దవాళ్ళకైతే ఇంకా వాళ్ళకి ఈ స్మెల్ చూస్తేనే ముందు నాకైతే నోట్లో నీళ్లు ఊరుతున్నాయి ఈ స్మెల్కే, అంత బాగుంది టేస్ట్ అయితే. కారం పొళ్ళు ఏవైనా సరే టేస్ట్ చాలా బాగుంటాయి, మనకి నిలవ ఉంటాయి. ఎక్కడికైనా ఊర్లు మనం ప్రయాణం దూరం వెళ్ళేటప్పుడు ఇలాగ ఒక పొడి కనుక చేసుకొని పెట్టుకొని వెళ్ళామంటే చక్కగా అన్నం ఒక్కటే ఎక్కడికక్కడ కుక్కర్లో పెట్టుకొని కానీ పొయ్యి అంటించేసుకొని వండుకున్న, ఒక దబర పెట్టేసి ఈ కారపొడి వేసుకొని తిన్నా చాలు, అంత టేస్ట్గా ఉంటుంది. ఇప్పుడైతే చక్కగా అక్కడక్కడ మధ్య మధ్యలో చిన్న చిన్న కాకరకాయ పలుకులు అయితే తగులుతాయండి మనకి, చూసారా ఇదిగోండి కాకరకాయ పలుకులు అనేది మధ్య మధ్యలో తగులుతాయి. అవి తగులుతూ ఉంటేనే మరీ మెత్తగా చేసేసుకోకుండా ఇలాగ మధ్య మధ్యలో అక్కడ కాకరకాయ పలుకులు తగులుతుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇంకైతే వెయిట్ చేయడం నా వల్ల అయితే కాదండి, కొంచెం వేడివేడిగా అన్నం అయితే ఒక్క ముద్ద వేసేసుకుంటాను. చూసారా కొంచెం వేడివేడిగా ఉంది అన్నం అయితే, ఈ కాకరకాయ కారం అయితే కొంచెం వేసుకుంటున్నా. ఇదైతే నేను మిగతాది డబ్బాలు అయితే స్టోర్ చేసేసుకుంటాను. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో, చూడ్డానికి అసలు ఎంత బాగుందో, టేస్ట్ అయితే అంతకు మించి బాగుంటుందండి. చూడండి ఒకసారి, పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు చాలా ఇష్టంగా తింటారు. వేడి వేడి అన్నంలో కలుపుకొని తింటుంటే అసలు మామూలుగా లేదు ఆ వేరుశనగ గుళ్ళతో పాటు. ఇంకైతే ఇప్పుడు నేనైతే తినేస్తున్నానండి. కొంచెం నెయ్యి వేసుకొని తింటే చాలండి, టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మీరు తప్పకుండా ట్రై చేయండి, ఎలా వచ్చింది అనేది నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వీడియో కనుక నచ్చినట్లయితే మన ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, ఒక్క చిన్న లైక్ అయితే ఇచ్చేసేయండి.